మీకు మంగ్లీ ఎలా పరిచయం? నాకు మంగ్లీ ఎలా పరిచయం అంటే 2008 అండ్ 9 అకాడమిక్ ఇయర్ లో మా మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ అయింది. అమ్మాయి అక్కడ జాయిన్ కావడానికి కారణం ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని వాళ్ళు కొంతమంది ఇలా పేద పిల్లల్ని ఇంకా అమ్మా నాన్న లేని పిల్లల్ని వాళ్ళు అలాట్ చేసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు ఇలా మన మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ చేయడం జరిగింది అన్నమాట. ఇంకా అమ్మాయి గారు చాలా మంది ఆర్డిటి నుంచి చాలా మంది పిల్లలు జాయిన్ అయ్యారు మ్యూజిక్ కాలేజ్ లో. అందరం చక్కగా నేర్చుకున్నాం, మంచిగా నేర్చుకున్నాం మా గురువుల దయ వల్ల, దేవుడి దయ వల్ల. ఓకే. సో అయితే మరి అప్పుడు మంగ్లీ ఎలా ఉండేది మీకు కొత్తలో, స్టార్టింగ్ లో? నేను తర్వాత చెప్తా, ఒక్కొక్కటి అడుగుతా గానీ స్టార్టింగ్ లో మంగ్లీ అంటే చాలా చిన్నపిల్ల సార్. యాక్చువల్ గా అంటే మాతో కంపేర్ విత్ మై ఏజ్ అమ్మాయి చాలా చిన్నపిల్ల, అల్లరిగా ఉండేది అనమాట. చాలా ముద్దుగా క్యూట్ గా అందరితో అన్న అనుకుంటూ మాట్లాడటం, చాలా చాలా జోవియల్ గా ఉండేది అనమాట అందరితో. బట్ దాంట్లో కూడా మాతో యాక్చువల్ గా వాళ్ళ ఆర్డిటి సంస్థ దానికంటే కూడా మాతో ఎక్కువ కలిసి ఉండేది. మా తమ్ముడు అప్పటికి ఆమె వయసు ఎంత ఉంటుంటది? అప్రాక్సిమేట్ గా 16 నుంచి 17 ఉండొచ్చు, మేబీ 15 అంటే 17 అంటే అరౌండ్ 10వ తరగతి అయిపోయి ఉంటది. 10వ తరగతి. ఓకే, 10వ తరగతి అయిపోయింది. సో తర్వాత కాలేజీ అంటే డిప్లొమా పూర్తి అంటే మీరు డిప్లొమా అనే డిగ్రీనా? డిప్లొమా చేశాను సార్ మేము. అంటే నేను డిప్లొమా చేశాను, అమ్మాయి కూడా ఆ తర్వాత అయిపోయింది. నాకు జూనియర్ కాబట్టి తర్వాత అయిపోయింది. సో ఎన్ని జూనియర్? 1 year 2 years? నాకు 2 years జూనియర్. ఓకే. సో తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కాలేజ్ అయిపోయి పాస్ అవుట్ అయిపోయిన హైదరాబాద్ జాబ్ చూసుకోవాలి కదా సార్ కోర్స్ అయిపోయిన తర్వాత. సో అందుకని మేము కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను నేను కూడా. సో అందుకని ఇంకా కోర్స్ అయిపోకముందు నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను కూడా వచ్చి హైదరాబాద్ కేశవరెడ్డి స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. కేశవరెడ్డి తర్వాత సిల్వర్ హౌస్. సో అయితే ఆ తర్వాత మంగ్లీ గారితో మీ సాంగత్యం ఏమంటారు, ప్రయాణం ఎలా కొనసాగింది? సన్నిహితం అలాగంటే ఇంకా అమ్మాయికి మధ్యలో కోర్సు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కోర్సు కొంచెం ఆఫ్ చేయాలనే ప్రయత్నం చేస్తే అక్కడ మా గురువు గారు సురేంద్ర గారు అని థియరీ లెక్చరర్. యాక్చువల్ గా అంతకంటే ముందు మాకు సంగీతం నేర్పించిన గురువులు ఎవరంటే వీర నారాయణ గారు, అనంతకృష్ణ గారు. ఇంకా వాళ్ళు మాకు మ్యూజిక్ నేర్పించారు. ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చాము. థియరీ లెక్చరర్ అంటే మాకు అన్ని సబ్జెక్టులు కలిపి మ్యూజిక్ గానీ, సింగింగ్, కీబోర్డు, వైలిన్, వీణ, మృదంగం ఇలా సంబంధించిన అన్నిటికీ, ఫ్లూట్, వీటి అన్నిటి థియరీ క్లాస్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం అక్కడ థియరీ క్లాస్ కు వెళ్ళేవాళ్ళం. సో అయితే సురేందర్ సారు మీకు గానీ మంగ్లీకి గానీ నేర్పించాడు, కరెక్టేనా? థియరీ లెక్చరర్ ఎస్వి యూనివర్సిటీలో, ఎస్వి మ్యూజిక్ కాలేజ్ లో. ఎస్వి కాలేజ్. సో మరి మంగ్లీ తర్వాత మీ దగ్గర మీకేం సంబంధం మంగ్లీకి? అంటే అమ్మాయికి కొన్ని మధ్యలో కొన్ని పర్సనల్ రీజన్స్. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవడం వేరు, ప్రజలకి తెలవాలి కదా. మంగ్లీ ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు. అట్లాంటిది మీకు మంగ్లీకి కాలేజ్ అయిపోయినాక ఏం సంబంధం? నేను కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజీకి వచ్చా జాబ్ చేసుకుంటున్నాను సార్. అమ్మాయికి మధ్యలోనే వాళ్ళ మామయ్యతో పెళ్లి చేయటం జరిగింది. ఓకే. నాగేశ్వరరావు అని ఆయన హైదరాబాద్ పీసీఎల్ లో ఉంటారు అట. అయితే మరి ఆయన గారికి మ్యూజిక్ నచ్చలేదో సత్యకి నచ్చలేదో నాకు తెలియదు. ఈ తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి ఫ్యామిలీలో. మళ్ళీ తర్వాత తను బాధపడతా ఉంటే మా సురేంద్ర సారే అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి కొన్ని రోజుల వరకు, కోర్స్ అయిపోయేంత వరకు ఉంచిన తర్వాత నేను కాలేజీ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని సార్ కాలేజీలో ఉన్నప్పుడు. సో కొంచెం చిన్న సమస్యల పైన మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే బేసికల్ గా మీ సురేందర్ సారు ఆ సత్యవతిని లేదంటే మంగ్లీని ఏది నువ్వు ఈమెకి ఏమన్నా దారి చూపెట్టని మీ దగ్గర పంపించిండు, అంతేనా? అవును సార్ అక్కడి నుంచి పంపించారు. అంటే ఒక వయసులో ఉన్న ఆడపిల్లని ఒక వయసులో ఉన్న మగపిల్లగాని దగ్గరికి
మిమ్మల్ని నమ్మి మీరు కాలేజీలో మీరు ఒక మంచి వ్యక్తి, ఒక అంబేద్కర్ ఆశయాల మీద, ఒక సిద్ధాంతాల మీద పోరాటం చేసే వ్యక్తి అని మిమ్మల్ని పూర్తిగా నమ్మి వాళ్ళ నాయన కూడా ఆ సార్ చెప్పిన నటిని మీకు దగ్గరకు మీతో రూమ్మేట్ గా ఉండడానికి పంపించాడు. కరెక్టేనా? అవును సార్, అవును. అంటే ఒక ఆడపిల్లని ఒక వయసు కాదు, జనరల్ కామన్ సెన్స్ ఎంత అన్నా ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉండేటోళ్ళు ఇంజనీరింగ్ లో ఏమనేటోళ్ళు, దీని మే భయ్యా రాత్ మే సయ్యా అనేటోళ్ళు. అర్థమైందా? సో అట్లా అంటే ఒక వయసులో ఉన్న అమ్మాయిని ఒక వయసులో ఉన్న అబ్బాయి దగ్గరికి పంపించాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తారు తల్లిదండ్రులైనా, పెద్దలైనా, గురువులైనా. సో అంటే మీ క్యారెక్టర్ అంత మంచిది అని మీ సురేందర్ సార్ నమ్మాడు. కరెక్ట్? అంటే మేము అందరం వల్ల అవును. సో అయితే మీ రూమ్మేట్ గా మీరిద్దరే ఉండేటోళ్ళ ఇంకెవరన్నా ఉండేటోళ్ళ? ఇంకా సార్ మీ రూమ్మేట్ గా ఆ అమ్మాయి మీరిద్దరే ఉండేటోళ్ళ ఇంకెవరన్నా ఉండేటోళ్ళ మీతో పాటు? ఇంకా రాము అని మా తమ్ముడు ఉండేవాడు, లక్ష్మి. అలా రాము లక్ష్మి కూడా ఇద్దరు మా మ్యూజిక్ కాలేజ్ నా జూనియర్స్ ఇద్దరు. ఓకే, అంటే ఒక నలుగురు ఐదు ఉండేటోళ్ళు. అదే బ్రదర్, నలుగురు ఐదు ఉండేటోళ్ళు రూమ్మేట్స్. నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు. అవును. ఓకే, సంతోషం. సో ఆ తర్వాత ఏమైంది? ఇది ఏ సంవత్సరం మీరు చెప్తుంది? ఏ సంవత్సరం ఇది? ఇప్పుడు చెప్తుంది ఏ సంవత్సరం? ఇది 2013-14 ఈ సంవత్సరాల మధ్య సార్. ఓకే. 14